మావయ్య ఆ. మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు. మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఆ ఇంట్లో పెళ్ళెట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు దొబ్బి. అంటే ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి. అన్నట్టు వాడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా, నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే పద. బాగున్నావా? తుందా నీకు బియ్యం బస్తాల పెట్టలాడుతా ఉంటారు. బాగున్నావని అడుగుతావే. రేయ్, ఎరా ఎలా ఉన్నావు? బాగా పొట్టిగా ఉన్నారు. అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారండి. ఆ కులాసమే పైన. ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటి అంత తొందర? ఏమో 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. మన అమ్మాయి గారు అండి అచ్చం తమ్మర పోలికేనండి. అది నా కూతురు కాదు, మా ఆవిడ. బాబోయ్, మన ఆవిడ గారు అండి. అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుక్కుని కూతురని వేసుకున్నాను. సెకండ్ సెటప్, సెకండ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు నీకు ఆ వివరాలని ఎందుకు? పెట్టెలు తీసు పదా. బాబు రాగానే మీకు దండం పెట్టానా? పోయి చూసారా, కంగారులో పుసుక్కుని మరిచిపోయాను. దండాలండి బాబు. అక్కడే ఆగిపోయారు. అది అది మెట్లేగా ఎదవ మెట్లు గుమ్మానికి అడ్డంగా కట్టించి చచ్చాడు. అదంతా బోల్డ్ ఖాళీ స్థలం, అక్కడ కట్టించి సావచ్చుగా. దారికి అడ్డంగా ఇక్కడే కట్టించాలా? ఏదన్నా అందారంటే పెండ పుసుక్కును పీలైపోతాడు. ఏమిటయ్యా నువ్వు మరి ఓవర్ గాను? మెట్లు గుమ్మ ముందు కాక వేరే ఎక్కడ కడతారా? పెళ్ళయ్యాక ఈ మెట్లు తీసి అక్కడ కట్టిస్తా గానీ సామాన్లు తీసుకెళ్లి పైన పెట్టు. అలాగే. అయ్యి బాబోయ్, ఇదొకటి ఎదవ గుమ్మం. ప్రతి దానికి అడ్డే లంకం తిల్లి కట్టాడు, లక్క పెడతంత గుమ్మం పెట్టాడు. ఎండోయ్ పొట్టి పెండ గారు, లోపలికి వచ్చేటప్పుడు బాగా వంగుని రండి, లేకపోతే గుమ్మం తగిలి బుర్ర బొక్కడిపోద్ది. ఈ పిక్చర్ ఎక్కడ